ఫ్రెండ్స్, వెల్కమ్ టు నర్సరీ ఇనిషియేటివ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఫ్లవరింగ్ క్రీపర్ అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అదేంటంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ మొక్క మీ అందరికీ తెలుసు. దీని పేరు గిన్నెమాలితి అంటారు తెలుగులో. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వలారిస్ సోలెన్సియా. ఈ మొక్క అనేది ష్రబ్ లాగా కూడా పెంచుకోవచ్చు, దీన్ని క్రీపర్ లాగా కూడా పెంచుకోవచ్చు. ష్రబ్ కమ్ క్రీపర్. ఇది ష్రబ్ లాగా పెంచుకోవచ్చు. అంటే ష్రబ్ అంటే చిన్నగా కుండీలో మన పాటలో ఒక 3 ఫీట్ల ఎత్తులో అయితే దీని మొక్కని పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీన్ని క్రీపర్ లాగా కూడా పెంచుకోవచ్చు. గ్రిల్స్కి వేయడం కానీ, పెన్సింగ్ అల్లించుకోవడం కానీ ఇలా పెంచుకుంటే కనుక అది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మంచి సెంటెడ్గా ఉంటుంది ఫ్లవరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ మొక్కకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలి, వీటికి పెస్ట్ వస్తుంది, పెస్ట్ ఏ రకంగా వస్తుంది, దానికి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ ఫ్లవరింగ్ సీజన్లో ఫ్లవరింగ్ కోసం ఎలాంటి న్యూట్రియన్స్ వాడాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వలారిస్ ప్రాపగేషన్ విషయానికి వస్తే మిగతా చెట్లలాగే వీటిని కూడా కటింగ్స్ ద్వారానే ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కటింగ్స్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సాఫ్ట్ వుడ్ కటింగ్. ఇది బ్రౌన్ ప్లస్ గ్రీన్ కనబడుతుంది కదా, ఇది సాఫ్ట్ వుడ్ కటింగ్. ఇది కటింగ్ పెట్టుకుంటే కనుక ఒక 50% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఇది సెమీ హార్డ్వుడ్ కటింగ్. దీంట్లో మట్టుకు 90% అయితే సక్సెస్ రేట్ ఉంటుంది ఈ సెమీ హార్డ్వుడ్ కటింగ్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇది హార్డ్వుడ్ కటింగ్. ఇది కూడా అంతే అండి, 50% సక్సెస్ రేట్ ఉంటుంది. సో దీంట్లో తీసుకోవాల్సిన మన పార్ట్ సెమీ హార్డ్వుడ్ కటింగ్ తీసుకుంటే కనుక 90% మనకు సక్సెస్ రేట్ అయితే వస్తుంది. కటింగ్స్ కూడా దాదాపు 6 ఇంచ్ హైట్, 6 ఇంచ్ పొడవు అయితే కటింగ్ తీసుకోవాలి. 6 ఇంచ్ పొడవు కటింగ్ తీసుకొని ఒక 2 కనుపులు, ఇక్కడ చూస్తున్నారు కదా కనుపులు, ఈ 2 కనుపులు మునిగేంతగా బ్యాగ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే దానికి రూట్ అనేది ఫామ్ అవుతుంది. మనం కటింగ్ పెట్టుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల్లో కొత్త చిగురు రావడం అనేది జరుగుతుంది. అంటే కటింగ్స్ అనేది రూట్ హార్మోన్లోనే పెట్టాలి, రూట్ హార్మోన్లోనే పెడితే సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏం కాదండి. సెమీ హార్డ్వుడ్ కటింగ్ అనేది ఖచ్చితంగా 90% సక్సెస్ రేట్ అయితే వస్తుంది. నార్మల్గా పెట్టుకున్న కటింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మనకు రూట్ హార్మోన్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇంటర్నెట్లో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఏదనేది మీకు సెలెక్ట్ చేసుకొని హార్మోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేస్ట్ అండ్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. పేస్ట్ అండ్ డిసీజ్ అంటే కామన్గా మనకు వచ్చేవి మొక్కలకి సక్కింగ్ పేస్ట్లో మిలీబగ్ ఒకటి, అఫిడ్స్ ఒకటి, ఈ 2 కామన్గా వస్తూ ఉంటాయి. డిసీజ్ అంటే మనకు బ్లాక్ స్మార్ట్ ఒకటి వస్తుంది. కానీ ఈ సమ్మర్లో మటుకు పెద్ద డిసీజ్ ఏం కనబడవు మనకు. ఈ డిసీజ్ అనేది మనకు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లోనే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంకోటి లీఫ్ కర్లీ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. లీఫ్ కర్లీ అంటే ఈ విధంగా వస్తుంది. డిసీజ్ అనేది పెస్ట్ వల్ల వస్తుంది ఇట్లా. సో ఈ పెస్ట్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే కనుక మొక్క అనేది బాగుంటుంది. సో జనరల్గా అందరూ పెస్ట్ అనేది ఆర్గానిక్ వేలోనే కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆర్గానిక్ వేలో పెస్ట్ కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు జనరల్గా మనకు నీమ్ ఆయిల్ అనేది ఒకటి దొరుకుతుంది. అది ఇంకోటి మనకు అస్త్రాలని ఉంటాయి, అగ్ని అస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని. ఇలాంటి ఆర్గానిక్ వేలో కూడా పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ అస్త్రాలు తయారు చేయడానికి మెటీరియల్ అనేది సహజంగా ఎక్కడ దొరకవు. దానికి సంబంధించి అదే కాకుండా ఇనార్గానిక్ పద్ధతిలో కూడా పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇనార్గానిక్ మెథడ్లో అయితే త్వరగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో వచ్చేసి క్లోరిపైరిపాస్, మొనోకోడోపస్, ఇమిడాక్లోప్రైడ్ ఇలాంటివి వాటితో అయితే పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఏ మొక్కలైనా లష్ గ్రీన్గా ఫ్లవర్ తోటి నిండుగా కనబడడం కోసం మేము స్లర్రీస్ వాడుతున్నాము. ఈ స్లర్రీస్ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము. ఆ వీడియో చూడాలనుకుంటే మేము ఐకార్డ్లో పెడతాము, ఆ వీడియో చూడొచ్చు. మనకు ఎప్పుడైనా ఎక్కువగా ఫ్లవరింగ్ కావాలనుకుంటే కనుక మైక్రో న్యూట్రియంట్స్, పొటాష్ ఫర్టిలైజర్ చేసుకోవాలి. అప్పుడైతే ఫ్లవర్ అనేది నిండుగా వస్తుంది. ఎక్కువగా హనీబీస్ ఒకటి, బటర్ఫ్లైస్ అని బాగా అట్రాక్ట్ అవుతాయి ఫ్లవర్స్కి. సో అవి ఈవినింగ్ టైము ఫ్లవర్ అనేది బాగా సెంటెడ్గా ఉంటుంది. సో అలాంటి టైంలో ఎలాంటి ఇన్సెక్టిసైడ్ కానీ, ఎలాంటి స్ప్రేలు కానీ చేయకండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మొక్కని స్ట్రబ్ లాగా కూడా పెంచుకోవచ్చు. సో మేమైతే ఆ విధంగానే పెంచుకుంటున్నాం, స్ట్రబ్ లాగానే పెంచుకుంటున్నాము. మీకు స్పేస్ ఎక్కువ ఉంటే మీరు గ్రిల్స్ ఫెసిలిటీ ఉంటే కనుక గ్రిల్స్ కూడా తీగలాగా అల్లించుకోవచ్చు మొక్క అనేది.
కానీ ఒక విషయం ఏంటంటే మొక్క అనేది ఫుల్ సన్లైట్ ఉండాలి, ఫుల్ సన్లైట్లో ఉండాలి, ఫుల్ ఓపెన్ ప్లేస్లోనే ఉంటేనే మొక్క అనేది చాలా నిండుగా ఫ్లవర్ అనేది వస్తుంది. మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ మొక్కలు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. బ్యాగ్ సైజు 15-16 బ్యాగ్ సైజు ఉంది. నర్సరీ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఈ వెరైటీ కాకుండా ఇంకా మా వద్ద 30 రకాల క్రీపర్స్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి నర్సరీకి అనేది విజిట్ చేసి మీకు కావాల్సిన వెరైటీస్ అయితే చూసుకోవచ్చు. మీకు కావాల్సిన వాళ్ళు మా నర్సరీకి విజిట్ చేసి మొక్కలని కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నర్సర్మెన్ క్రియేటివ్స్.